10th నేను ఫెయిల్ అయినా. 10th మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ 2 ఫెయిల్ అయినాను. ఎందుకంటారు అట్లా? ఇక మన చదువుగా అంతే ఉండే ఇక అంతే అక్కడే చదివినాం, మనం ఎక్కువ చదవాలనుకుంటా. ఇక మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఆ ఇయర్ స్టార్ట్ అయింది. సో నర్సంపేటలో మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసి పాస్ అయినాం. దీని మీద మాకు అసలు అప్పటికి ఇంటర్మీడియట్లో ఏ కోర్సు ఏందన్నది అవగాహన లేదు. అంటే ఎంపీసీ ఉంటుంది, బైపీసీ, సిఎస్సి, హెచ్ఈసి అని మాకు తెలియదు. ఏ సెక్షన్ ఏది చదివితే ఏమవుతామో కూడా తెలియదు. ఆడ పోగానే నీకు లెక్కలు వస్తుందా బిడ్డ అంటే రాదని మేము. ఇక రాకపోతే నీకు సైన్స్ వచ్చా అంటే సైన్స్ కూడా రాదు మాకు. మరి ఏమొస్తుందిరా అంటే ఇక ఇట్లా కావాలనుకుంటున్నాం, కొద్దిగా లెక్కలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి హెచ్ఈసి అయితే ఓన్లీ హిస్టరీ మీద దీని మీద ఉందంటే ఇట్లా వద్దులే కానీ సిఈసి తీసుకున్నాం. కామర్స్ అనే కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పటికి చదవాలని ఒక కషి మనలో ఉండేనట్టు. ఓకే. సో దాంతో సిఈసి తీసుకుని ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్ నాది విజ్ఞాన భారతి కాలేజ్ అని మహబూబాద్లో ఉంటుంది. సో దాంట్లో అది ప్రైవేట్ కాలేజే, కాకపోతే మాకు స్టైఫండ్ కూడా ఇచ్చేది వాళ్ళు. అంటే మాకు వచ్చిన స్టైఫండ్లో 800 రూపీసే మాకు ఇచ్చేది, వాళ్ళు రిటర్న్ ఇచ్చేది ఇయర్లీ 800. సో 2 ఇయర్స్కి 1600 రిటర్న్ ఇచ్చారు. ఇక దాంట్లో తీసుకొని ఆడ ఇంటర్మీడియట్, అక్కడ డిగ్రీ నర్సంపేటలో జాయిన్ అయినా, నర్సంపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. దాని తర్వాత ఇక పీజీ ఎంకామ్ ఏమో ఇక్కడ ఖేయిలో. ఈ ఎంకామ్ ఇక్కడ చదువుకున్న క్రమంలోనే బీఎడ్కి వెళ్ళాను భద్రాచలంలో. ఆ తర్వాత కాంపిటేటివ్ బాగలేదని ఉస్మానియాకి వెళ్ళిపోయినా. ఉస్మానియాలో 7 to 9 ఉస్మానియాలో ఉన్నా.